హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే విధంగా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి, ఆనియన్, అల్లం ఈ మూడింటిని మిక్సీ జార్లోనికి వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఆనియన్స్, అలాగే 2 టమోటాలు సన్నగా కట్ చేసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే ఒక 1/2 కిలో చికెను. బియ్యము నేను ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. తర్వాత ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 యాలకులు వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత మూసి ఉంచి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ టమోటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత మూసి ఉంచి ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో వాటర్ వస్తాయి కదా, అవంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో రుచికి తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ని వంపేసి ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులో తగినంత వాటరు, 1 గ్లాస్ బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బిర్యానీ ఇలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.